అంశ భాగం ఇది. ఇందులో నుంచి మనం కొంచెం ప్రత్యేకమైన విషయాన్ని తెలుసుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుకుందాం. ఆ ప్రకారము చదవండి అమ్మా. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు ఒంటెలు గాడిదలు గలవాడాయెను. తర్వాత ఇంకేంటమ్మా? గాడిదలు గలవాడు ఆయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నతమైన దేవాది దేవుని యొక్క ప్రణాళిక, దేవునిలోకి వచ్చిన ప్రతి వారు కూడానమ్మా, ఎవరైనా కూడా దేవునిలోనికి వచ్చిన అంటే దేవునిని యథార్థంగాను నీతిగాను న్యాయముగాను దేవునిని అనుసరించి నడిచే వారందరి జీవితాల్లో చివరికి ఉండే భాగ్యం ఏంటంటే ఇక్కడ ఇదే వ్యక్తి మనం ఈ యాకోబు గారిని గురించి చదివితే గనక ఆయన జీవితంలో తరచుగా మీరు చూడండి, యాకోబు పుట్టినప్పుడు ముందు పుట్టాడా వెనక పుట్టాడా? రెండో వాడిగా, అంతే కదా? అంతేనమ్మా. ముందు ఎవరు? రెండో వాడు ఎవరు? ఏమంత తేడా అని అనుకుంటే ఏం లేదు, కొన్ని క్షణాల్లో లేకపోతే కొన్ని నిమిషాల్లో యాకోబు పుట్టడం జరిగింది. మొత్తం మీద మీరు బైబిల్ అంతా కూడా చదివి చూడండి. యాకోబు అనే ఆ వ్యక్తి గురించి కనుక మీరు చదివితే ఈ రెండు అనే ఒక సంఖ్య ఉంది చూసారా? 2 అనేది అది యాకోబు గారి జీవితంలో చాలా అద్భుతంగా కనబడుతున్న దృశ్యం బైబిల్లో మనం చూడగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్గా యోసేపు గురించి ఈ మధ్యకాలంలో నేను మీతో చెప్పాను. యోసేపు ఆయన చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఏంటో కానీ అతడు ఎక్కడికి వెళ్ళినా సమృద్ధి గలవాడే ఏం చేసేవాడంటే అందరికీ అన్నం పెట్టేవాడిగా ఆయన కనిపించాడు. అదే కదా బైబిల్లో చదివాం. యోసేపు గారు భోజనాలు పట్టుకెళ్ళాడు. ఎవరు రాజుగారి దగ్గర భోజనాలు పెట్టేవాడు, లేదా అధిపతుల దగ్గర భోజనాలు పెట్టేవాడు, లేదులేండి ఎటు చూసినా కూడా అన్నలకు అన్నం పెట్టాడు. ఇది మాత్రమే కాదండి, ఇశ్రాయేలీలు దేశము నుంచి వెళ్ళిన ఆయన ఐగుప్తు దేశంలో ఉన్న మనుషులందరికీ కూడా ఏం చేసేవాడట? అన్నం పెట్టేవాడిగా మారిపోయాడు. అది మన యోసేపు గారి యొక్క జీవితంలో ఆహారం పంచిపెట్టడంలో, ఆహారాన్ని దేవుని పేరు మీద ప్రజలందరినీ పోషించడానికి యోసేపు గారు ఒక ఆలోచన. సరే, అలాగే ఈ పితరులు ఉన్నారు. ఎవరు? ఇస్సాకు కానీ, యాకోబు కానీ, అబ్రహాము కానీ, వీళ్ళంతా కూడానండి ఒక్కొక్క రేంజ్లో యాక్చువల్లీ వాళ్ళంతా దీవించబడిన వారు, విపరీతంగా దీవించబడ్డారు, తట్టుకోలేనంతగా ఆశీర్వదించబడ్డారు. అయినా కూడా ఆశీర్వాదాల్లో కూడా ప్రత్యేకత అబ్రహాం గారికి ఉంది, ఇస్సాక్ గారికి ఉంది, అట్లాగే మీరు యాకోబు గారికి ఉంది. అయితే ఇప్పుడు ఇందులో మనం చూడగలిగిన ఒక్క పాయింట్ ఏంటంటే దేవునిలోకి వచ్చిన తర్వాత నీ ముగింపు అంటారు చూడండి. అంటే చివరి జీవితాల్లో ఒక 45-50 సంవత్సరాలకు వచ్చేటప్పటికి అటు కష్టపడి ఇటు కష్టపడి చాలామంది ఏం చేస్తారంటే సంపాదించుకోగలిగిన కాడికి సంపాదించో, ఇక దాని మీద మిగిలిన కాలం అంతా బ్రతకాలనేది బయట వాళ్ళు చెప్పే ఆలోచన. కానీ దేవుడు తన బిడ్డల్ని అలా కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి ప్రభువుతో పాటు ఉండడం మొదలు పెడితే, ప్రభువుతో పాటు జీవించడం మొదలు పెడితే, అది కూడా నేను చెప్పేది వినండి అమ్మా, యథార్థంగా నీతిగా న్యాయంగా దేవుడు కోరుకునేది ఇదే మన దగ్గర. అంతకన్నా ఓ మనుషుడా నేను నీ వద్ద ఏం అడుగుతున్నాను? నీతి న్యాయములు కనికరం కలిగి బ్రతకాలి, ఇదే కదా నేను కోరుకుంటున్నాను అనేది కూడా బైబిల్లో చదువుతాం. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ యాకోబు గారిని దేవుడు ఎట్లా దీవించాడు అని అంటేనట బైబిల్లో రాస్తున్నాడు. 43వ వచనంలో తెలుగు బైబిల్లో సార్ చదువుతారమ్మా.
ఏమని మళ్ళీ చదువుతారా? ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా. ఎంత అధికముగా? అత్యధికముగా. ఎంత అధికముగా? చెప్పండి చెప్పండి. అత్యధికముగా అని అంటారా? అత్యధికానికి తెలుగులో ఇంకో పదం చెప్పండి. బహుగా అంటారా? ఆహా, ఓకే, బహుగా. ఇంకా విస్తారంగా అంటారా? ఓకే, అట్లా కూడా. ఇంకా సరే, ఏమో నాకు సరిగా ఆ పాయింట్ వినబట్టలేదు. సరే, నేను అంటున్నా అధికం, విస్తారం, అత్యధికం, ఇవన్నీ పదాలన్నీ కూడా ఇంచుమించుగా నేను అనుకుంటాను ఎవరు దేవుని బిడ్డలుగా ఉంటారో వాళ్ళకి దేవుడిచ్చే భాగ్యం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దీనివల్ల ఈయనకి అయ్యో ఇంత ఆస్తులు ఏంటి, ఇంత ఎక్కువైంది అని వీళ్ళకి బలహీనతలు రావడం, లేదా ఆల్జిబ్రా గుండు గాబ్రా రావడం ఇలాంటివి ఉండవు వీళ్ళకి. ఎందుచేత అని అంటే బైబిల్లో చూడండి ఎలాగంటారు, అత్యధికముగా. అప్పుడు మన దేవుడిని ఏమని ఆలోచించేద్దాం? అత్యధికముగా ఆయన మనలను ఆశీర్వదించువాడనేది గుర్తుపట్టాలి. బహుగా దీవించువాడనేది కూడా గుర్తుపట్టాలి. విస్తారముగా ఏం చేస్తాడండి? ఆశీర్వదించువాడని మనము గుర్తుపట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూడండి అమ్మా, 21వ కీర్తనకి ఒకసారి వెళదాం. చిన్న పాయింట్స్ మాత్రమే ఇవి ఆలోచన చేద్దాం. ప్రభువారు ఆయన మహిమ ఈ వాక్యము ద్వారా ఆయన మహిమ పరచబడునుగాక. ఇక్కడ 6వ వచనములో ఏమని అంటున్నాడు? నిత్యము ఆశీర్వాద కారకుడుగా. ఎంతకాలం అమ్మా? నిత్యము. ఎంతకాలం? నిత్యము. నువ్వు ఎలాగుండాలట? ఆశీర్వాదకరముగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీవు అతనిని ఏం చేసావట? నియమించి ఉన్నావు. ఎంత పెద్ద మాట వచ్చిందో చూడండి. ఏ కాలాన్ని గమనించినా ఇతని జీవితంలో కరువాసిపోవడం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుణ్ణి గట్టిగా పట్టుకొని బ్రతుకుతామో మనం, ఎప్పుడైతే నీతి న్యాయములుగా ఆయనను ఎరిగి ఆయన పట్ల రోషంగా ఉంటామో, ఉండే ప్రతి వారిని కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిటంటే అత్యధికము అనే పాయింట్ ఒకటి మర్చిపోకూడదు. తర్వాత బహుగా అనే మాట కూడా మర్చిపోవడానికి వీల్లేదు. లేదా విస్తారముగా అనేది కూడా మర్చిపోకూడదు. తెలుగులో ఇంకో పదం ఏంటంటే సమృద్ధి. ఏమంటారండి? సమృద్ధి. అంటే ఇవన్నీ కూడానమ్మా ఇప్పుడు ఈ నెలలో నేను అంటున్నాను, నా ప్రభు ఈ యాంగిల్లో నేను దీవించాలి అని నేను అడగడం కాదు. అర్థం చేసుకోండి. ఆయన ఆల్రెడీ నియమించాడు అని రాశాడు ఇక్కడ. అదే వచనం ఏముంది అక్కడ? అక్కడ 6వ వచనంలో ఏమండి? నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ కాలమంతా దీవెనకరంగా ఉండడానికి ఈ పరిశుద్ధ గ్రంథమే కారణమై ఉండునుగాక. నేను చెప్తున్నానమ్మా, చాలామంది ఏంటంటే మాకు అక్కడ ఇలా చేస్తారు, ఇలా చెప్తారు, అలా. అవి కాదండి. ఏ మనిషి పైకి రావాలన్నా వాడి జీవితంలో ఏమంటే ఎప్పటికీ వాడి ముందు నిలవలసింది ఏంటంటే దేవుని వాక్యమే. వాక్యమును బట్టి అతని పనులు దీవెనకరంగా ఉండునుగాక. వాక్యమును బట్టి అతని యొక్క రాబడి దీవెనకరంగా ఉండునుగాక. వాక్యమును బట్టి అతని చేతి పని ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఇప్పుడు ఇతని గురించి మీరు బైబిల్లో చూడండి, ఎన్ని రకాలు దీవెనలబ్బా యాకోబు గారి మీద అని అంటే ఒక పాయింట్. ఇప్పుడు యాకోబు గారిని దీవించడానికి దూతలు ఎన్ని సేనలు వచ్చారట? 3 4 ఎంతమంది వచ్చారని ఉంది బైబిల్లో. మీరు ఇది పాయింట్ చదవాలి కదమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అందులో మీరు బైబిల్ గ్రంథంలోనే చదివితే గనుక 32:2 వచనం చూడండి అమ్మా. యాకోబు వారిని చూచి దేవుని సేన అని చెప్పి, దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహాయిము అని పేరు పెట్టాను. మహానయీము అను పేరు పెట్టాను. దానికి అర్థం ఏంటమ్మా? 2 సేనలు. ఇప్పుడు మీరు ఎట్టన్నా చూడండి, అప్పుడు యాకోబు గారిని ఇక్కడ ఏం చేశారు అని అంటే, ఇక దేవదూతలు రావడం, యాకోబు గారి మీద ఉన్న దీవెనలు చూడండి.
దేవదూత కూడా వచ్చి దీవించిన సందర్భాలు ఉన్నాయి. అంటే నన్ను వదిలిపెట్టు అని చెప్పి అడిగినప్పుడు నేను వదలను, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ అని అన్నప్పుడు చివరికి దేవదూత వెళుతూ అతనిని ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. సరే, ఎవరెవరు దీవెనలు అతని మీదకి వచ్చేసినాయి? వాళ్ళ అన్నయ్య ఏమో, రే నేను చచ్చిపోతున్నాను కదరా, ఈ జ్యేష్ఠత్వం ఎవడికి కావాలి, ఇది నువ్వు ఏదో రకంగా తీసుకొని కాస్త నన్ను, రే నాకు ఆకలేస్తుంది, కావలసింది పెట్టరా అని అడిగాడు. అంటే అప్పుడు కూడా ఆయన ఇలాగే అని చెప్పి ఎట్టగాకలికి సరే ఇస్తారు కానీ మరి ఆ జ్యేష్ఠత్వం ఇచ్చేస్తావా అన్నాడు. జ్యేష్ఠత్వంలో అంటే అమ్మ వినండి, అంటే యాకోబు అనగా 2 అనే సంఖ్య అతనికి సరిగ్గా సూట్ అయిపోయింది. జ్యేష్ఠత్వము అని అనగా తెలుగు బైబిల్ ప్రకారంగా 2 అంతల దీవెనలు, అంతే కదమ్మా. జ్యేష్ఠత్వం అంటే ఎన్ని? అందరికీ ఒక రేంజ్లో పంచితే ఎవడరా ముందు పుట్టాడంటే ఆడికి మాత్రం 2 అంతలు ఇవ్వాలి. అప్పుడు యాకోబుకి ఎన్ని అంతలు? 2 అంతలు దీవెనలు వచ్చినాయి. మీరు చూడండి, మహాసేన అంటే అదే నయీము అనగా అక్కడ ఏమన్నాడు, అక్కడ చాలా మహానయీము అనగానే దాని అర్థం చూడండి, 2 సేనలు అన్నీ ఇలాగే ఉన్నాయి. అప్పుడు ఒక్క దేవుని మనిషిగా నువ్వు బ్రతకడం వల్ల 2 అంతలుగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఎన్ని అంతలుగా? జ్యేష్ఠత్వం 2 అంతలు వచ్చేసినాయి. తర్వాత దేవుని సేనలు అట్లాగా 2 అంతలుగా వాళ్ళు గుంపులుగా వచ్చి అతనిని కాపాడి దీవించి ఉన్నట్టుగా మన వాక్యాలకు వెళతాం. తర్వాత ఆయన దేవుడి దగ్గర ఒక చిన్న పాయింట్ చెప్తాడంటే అది కూడా మనకు భలే ఆశ్చర్యంగా ఉండే మాట. అమ్మా 32 వచనం చదువుతారా? అది నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకు సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు అయితే. ఎన్ని గుంపులు అయిపోయాడమ్మా చెప్పండి అమ్మా? 2 గుంపులు అంటే అర్థం ఏంటో తెలుసా? 2 గుంపులు ఇది తెలుగులో ఎలాగా 2 అంతలుగా, దీన్ని ఎట్లా చెప్తే బాగుంటుందని చెప్తా. ఒక్క నిమిషం. ఒక గుంపు అనగానే ఇంచుమించుగా దీని గురించి నేను నోట్స్ చూస్తే ఎట్లా ఉందంటే యాక్చువల్లీ 2 అంతల 2 గుంపుల పరివారం అని రాశాడు తెలుగు బైబిల్లో. పరివారము తమిళ్లో కూడా ఆ మాట మనం చూడగలుగుతాం. అప్పుడు యాకోబు గారి జీవితంలో 2 అనే సంఖ్య అతనిని విపరీతంగా ఆశీర్వదించబడిన స్థాయికే తీసుకెళ్ళిందే తప్ప మామూలు రేంజ్లో కాదు. ఇప్పుడు 2 పరివారము అన్నప్పుడు ఫస్ట్ ఒక్క పరివారం అయితే ఎంత అంటే ఇంచుమించుగానట, వినండి, ఇప్పుడు ఇక్కడి నుంచి చర్చి దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఇప్పుడు 3 కిలోమీటర్ల దూరం అంటే ఎంత దూరం వెళ్ళొచ్చు? అక్కడ మియాపూర్ చౌరస్తా అనుకుందాం. అంటే అంత దూరం అట ఒక పరివారం గురించి చెప్తున్నాను. ఏమంటే 3 కిలోమీటర్లు ఒంటెల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద, గాడిదల మీద వెండి బంగారాలు, ఆస్తులు, చిరాస్తులు, నిధులు ఇవన్నీ వేసుకుని వెళతా ఉంటే 3 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 3 కిలోమీటర్ల దూరం అవి వెళతా ఉంటే వెనకాల దర్జాగా వస్తున్నాడు ఎవరు? యాకోబు. అర్థమైందా మీకు? సరే, ఇప్పుడు 2 పరివారాలను వచ్చినాయి కదా, అంటే 2 గుంపులు అనేది ఉంది కదా. అప్పుడు ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్లు. అంటే అప్పుడు ఈయన ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, నిధులు కానీ, రాబడి కానీ, ఐశ్వర్యము కానీ బాబు లెక్కేసుకోగలిగితే మన వల్ల కాదండి. ఇవి గాక ఇక్కడ ఏది గాడిదలని, గుర్రాలని, లేకపోతే ఒంటిలని, లేదా గొర్రెలని, లేదా పాడి పంటని, ఇవి మళ్ళీ వేరే, మళ్ళీ పనివాళ్ళు, దాసీలు, దాసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుచేత నేను మీతో చెబుతున్నాను, ఇప్పుడు యాకోబు అనగానే ఈ 2 అనే సంఖ్య అతని మీద ఏలుబడి చేస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం.
అప్పుడు దేవుడు అతన్ని ఎలా నియమించాడట? ఏమండి? నిత్యము ఆశీర్వాదకారకుడిగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నేను ఒక్కటే రిక్వెస్ట్ కోరుతున్నా, మందిరంలో ఇంకొక మనిషికి నువ్వు మంచివాడిగా కనబడడానికి ఒక్కటే రీజన్ ఏంటంటే అది పరిశుద్ధ గ్రంథమై ఉండునుగాక. మీకు మళ్ళీ నేను చెప్తున్నానమ్మా, ఎంతోమంది వస్తారు వెళుతూ ఉంటారు. ఇందులో కూడా రాత్రి అమ్మగారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. ఎవడే మోసగాడో ఎవడెట్టాంటి వాడో అసలు మందిరానికి ఎందుకు వస్తారో ఎలా పోతారో ఏమేమో జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటి వాటిలో కూడా దేవుని బిడ్డలు అంటూ ప్రత్యేకంగా బ్రతుకుతారు, యథార్థంగా జీవిస్తారు. అందుచేతే నేనేమంటానంటే ఖచ్చితంగా బ్రతికే వాళ్ళ యొక్క ఏమండి ముగింపు మాత్రం బహుదీవనకరంగా ఉండునుగాక. అక్కడ పాయింట్ వచ్చేసింది. ఇక నువ్వు అలాగ దేవుడు అతనిని అలాగ చేస్తాడట. ఏమండి? నిత్యము కారకుడిగా నుండునట్లు నీవు అతని నియమించితివి. సరే, ఇప్పుడు ఇది ఇంకొక మాట. ఇప్పుడు ఆలోచనలో ఎలాగుందంటే దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించడం, దీవించడం, అభివృద్ధి చేయడం, విస్తరింప చేయడం అది ఎంతవరకు అంటే నిత్యము అనే మాట ఉండునుగాక. ఎంతకాలం అమ్మా? ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇక పేదరికం అనేది ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ద్వితీయోపదేశకాండలో ఏముంది? ఎవరు ఏముండరమ్మా మీలో ఇక అట్టుగా చెప్పట్లేదండి. మీలో బీదలు ఉండరు అంటే బీదలు ఉండరు అంటే బీదలందరూ ఐశ్వర్యవంతులు అయిపోతారని, ధనవంతులు అయిపోతారని, ఆరోగ్యవంతులు అయిపోతారని, వారి జీవితాలు దీవెనకరంగా మారిపోతాయని ఒకే ఒక పాయింట్ నేను క్లియర్గా చెబుతున్నాను. ఇది మీరు చూడండి అమ్మ, ఒక్క మాట. ఈ 30వ అధ్యాయంలో మనము ఒక వచనాన్ని చదువుదాం. ఇది ఆదికాండం 30వ వచనాన్ని ఒక్కసారి చదువుతారా? 30వ అధ్యాయము 30వ వచనాన్ని. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. ఎంతమ్మా? నేను రాకమునుపు నీకు ఉన్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొంది. ఎంతగానమ్మా? ఎవరిని బట్టమ్మా? ఇప్పుడు నువ్వేమో ఎంతకాలం ఆశీర్వాదకరంగా ఉండాలి చెప్పాలి. ఆ మాట గట్టిగా రావాలి, ఇంకా గట్టిగా రావాలి. అంటే ఇక మళ్ళీ నేను చెప్తున్నా చూడండి. నేనేమంటున్నానంటే ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పారు, ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పారు, ఎవరైనా సరే వాక్యాన్ని బట్టే చెప్పాలి. అప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకునే దమ్మున్నవాడు వాడు ఎలాగుంటాడంటే ఇక మీలో బీదలు అనే మాట రానివ్వకండి, మీలో పేదరికం అనే మాట రానివ్వకండి. ఏంటో పేదరికం అంటే అమ్మ, నేను ఒక మీటింగ్లో ఒక కార్యక్రమాన్ని నేను విన్నాను. ఏం లేదండి, ప్రార్థనకు వెళ్ళారు వాళ్ళు. ఏమండి? ఇది ఇక్కడ కాదు, వేరే దేశంలో జరిగిన సంగతి. వాళ్ళు ప్రార్థనకు వెళ్ళారు. పాస్టర్ గారు అంటున్నారు, పాస్టర్ గారు ఏమన్నారంటే వాక్యం అయిపోయాక, ఏమండి కానుకలు పట్టుకుందామంటే మీకు కలిగింది దేవునికి ఇవ్వండి అని అంటే ఒక ఆమె ఏం చేసిందో తెలుసండి? ఆమె వస్తూ అక్కడ చెప్పులు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆవిడ ఏంటి చెప్పులు వదిలిపెట్టి, అదేంటి అరిగిపోయిన చెప్పులు వదిలిపెట్టి వెళ్ళిపోతుందంటే, అమ్మ ఈ చెప్పులు ఎందుకమ్మంటే దేవుడు నాకు అవి ఒక్కటే ఉన్నాయి, ఇంకా అవి తప్ప ఏం లేవు అని చేత ఆ చెప్పులు దేవుడికి ఇచ్చేసి వెళ్తున్నాను. అంటే ఎంత పేదరికంలో ఉన్నారో అదొక్కటి చూశాక నేను వెంటనే ఆ విషయానికి అయ్యయ్యో అలాంటి సంఘానికి నేను సహాయం చేస్తాను అని నా మనసులో అనిపించి నేను ఆయన్ని అడిగాను, అయ్యా ఈ ప్రాంతానికి డబ్బులు పంపాలంటే ఎట్లాగా? ఎందుకంటే అంత కష్టంలో ఉన్నారు. నేను ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను, చాలా చోట్ల వాక్యాలు ఇంకా అందబాటు కాక, అర్థమవుతుందా? మీరు చూడండి అమ్మ, దేవుని వాక్యం వచ్చే చోటల్లా కూడా వెల్లడయ్యే ప్రతి చోట వెలుగు పుడుతుందంటే అర్థం ఏంటి? దరిద్రం పోతుంది, చీకటి పోతుంది, శాపం పోతుంది, రోగాలు పోతాయి, బలహీనతలు పోతాయి. ఇప్పుడు మీలో కూడా ఒక ఆలోచనకి రండి అబ్బా. మీరు ఏంటంటే అయ్యగారు ఎంత బాగా వాక్యం చెప్పినా మాకు బలహీనతలు ఉంటున్నాయి కదా, మాకు రోగాలు ఉంటున్నాయి కదా అంటే, అయ్యో వాటి మీద మీరు ఆలోచన పెట్టుకోవద్దు, ఈ బైబిల్ మీద పెట్టండి. ప్రభు నిన్ను పైకి తెచ్చునుగాక. ఒక టైం వచ్చేటప్పటికి రోగం ఎక్కడ సచ్చిందో అదే చచ్చిపోవునుగాక, బలహీనతలు పోవునుగాక, రోగాలు వెళ్ళిపోవునుగాక, ప్రతి నీచమైన దుష్టునికి సంబంధమైనవన్నీ కూడా వెళ్ళిపోవునుగాక.
అట్లాగా రావాలి. అది అప్పుడు ఈ వాక్యంలో నుంచి ఒకే ఒక సత్యాన్ని మనం చూస్తున్నాం. 21వ కీర్తనలోనే అతడు లేదా అతన్ని అనే మాట చూడండి అమ్మ ఎట్లా ఉంటుందంటే, చూడండి, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ఎంత బాగుందో చూసారా? గౌరవ ప్రభావములను నీవు అతనికి, అన్నీ కూడా అతనికి లేదా అతని నువ్వేం చేస్తున్నావుట? నిత్యము ఎలా ఉండిపోవాలండి? అతను ఆశీర్వాదకరముగా ఉండాలని నువ్వు అతన్ని నియమించావు. తర్వాత నీ సన్నిధి సంతోషములతో అతనిని ఏం చేస్తున్నావు? ఉల్లసింప చేస్తున్నావు. అన్నీ కూడా అతనిని అతడిని అనే మాట. మళ్ళీ చూడండి అబ్బా, ఏది 2వ వచనంలో, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. తర్వాత అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని. బాబా ఎంత చక్కటి వాక్యాలబ్బా. అందుకే నేను అంటున్నాను, నువ్వు దీవెనకరంగా ఉందువుగాక. ఎంతవరకు దీవెనకరంగా? ఎంతవరకు అభివృద్ధి? ఎంతవరకు సమృద్ధి? ఎంతవరకు విస్తరించడం? ఎంతవరకు మహాభివృద్ధి అని అంటే నిత్యము. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నిత్యం అనే మాట వెనకాల ఆయన ఏమండి యుగయుగాలు తరతరాలు ఉండేవాడు ఉండాలి కదా. అర్థమైందా? అప్పుడు మన దేవుడు ఎవరు? నిరంతరము ఉండువాడు. ఎంతకాలం ఉంటాడు? సదాకాలం ఉంటాడు. ఎంతకాలం ఉంటారు? యుగాలలో ఉంటాడు. ఎంతకాలం అంటే శాశ్వత కాలం మొదలుకొని అయ్యా శాశ్వత కాలము వరకు అనే మాట. బాబోయ్, ఇంత గొప్ప దేవుడు నిన్ను సదాకాలం, నిత్యము, యుగయుగాలు, తరతరాలు నువ్వు దీవెనకరంగా ఉండాలి అనేది ఆయన ప్రణాళిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరేనా? ఇప్పుడు అమ్మ ఒక్క పాయింట్లో మీరు మొట్టమొదట దీవెనకరంగా ఉండాలి. ఇక బైబిల్లో ఎలా ఉంటుందంటే, పేతురు గారిని ఓ సందర్భంలో ప్రభు అన్నాడు, ముందు నువ్వు సరిగ్గా ఉన్నాక అప్పుడు ఇతరులను ఏం చేయ, నువ్వు బలపరిచేయ, స్థిరపరిచేయ. అంటే అప్పుడు పాయింట్ ఏంటంటే, ముందు మీరు దీవెనకరంగా. ఏ దీవెనలు? ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? అక్కడ పాయింట్ చెప్పాలబ్బా. నిత్యము. ఎంతకాలం? నిత్యము. ఈ మాట మాత్రం ఈరోజు వాక్యం నీ మీద ఏలుబడి చెయ్యునుగాక. ఈరోజే కాదండి, నెలంతా ఇదే వాక్యం. నిత్యము, నిరంతరము, శాశ్వతంగా, ఎప్పటికీ, యుగయుగాలు నువ్వు ఇక ఆశీర్వాదకరమైన బిడ్డగానే ఉండాలని దేవుని వాక్యం ఈ విధంగా ఉదయమే దేవుడు నీతో మాట్లాడుతున్నందుకు ఆయనకి మహిమ కలుగునుగాక. ఇలాంటి దేవుడు, ఇలాంటి ప్రభువు మరి లేడు ఇళ్ళలోన. ఇలాంటి ప్రభువు మరి లేడు ఇళ్ళలోన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదా, అనుదినము గణపరచేదా. ప్రభు యేసుని పూజించేదా, అనుదినము గణపరచేదా. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుని హల్లెలూయా. ఎప్పటికైనా నీ ద్వారా మహిమ పరచబడునుగాక. దేవునికి స్తోత్రం. ఒక పాయింట్లో నువ్వు నిత్యము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎలాగా అని అంటే, అందులో మనం చదివాం కదా, ఎన్నో వచనం చదివాం? 30, 43వ వచనంలో ఏమండి? ఆ ప్రకారం ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడు ఆయను. ఇవిగాక ఆయన కూడా ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయో చూడండి. అందుకే 2 పరివారములు,
ఇంకా భలే ఉన్నాయబ్బా, భలే భలే మాటలు ఉన్నాయబ్బా. కాకపోతే 30వ వచనంలో ఒక మాట యాకోబు గారే చెప్తున్నాడు. ఏమని? లాబాను గారితో చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, అయ్యా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మీ రోజులు ఎలా ఉండిని అమ్మ, అప్పుడు మీ రోజులు ఎలా ఉండిని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కానీ ఈరోజు మీరు ఇలాగా అభివృద్ధి అవ్వడానికి కారణం ఎలాగా ఆలోచన చేయండి. దేవుడు నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చాడు. నేను మీ మధ్యలోకి వచ్చిన తర్వాత మీ జీవితాల్లో చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఏమండి, నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, కానీ అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఏం చేశాడమ్మా చెప్పండి అబ్బా. ఎక్కడెక్కడో మీరు ఆలోచన చేయాలి అమ్మా. తెలుగు బైబిల్లో భలే అందంగా ఉంటాయి కొన్ని పాయింట్స్. అబ్రహాము గారు నువ్వు రోజు పిలిచి అన్నాడు, నువ్వు లేచి నిలబడు, నువ్వు ఎంత దూరం నడుస్తావు, ఎక్కడెక్కడ కాలు పెడతావు వెళ్ళు అన్నాడు. ఆయన ఎంత దూరం నడిచాడో అదే ఈరోజు ఇశ్రాయేలు దేశంగా పిలువబడుతుంది. అంతే. నేను అంటాను అమ్మా, ఏ ఏ విషయాల్లో మీరు నడిచి ఆగిపోయారో ఆగకూడదట. ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అడుగు పెట్టడం అంటే ఏది? కొత్తగా ఏదైనా పని ప్రారంభించావు, అందులో దేవుడు దీవెనలు ఇచ్చునుగాక. క్రొత్తగా దేవుడు నీకు ఏదైనా చేతికి పని ఇచ్చాడు, అందులో నువ్వు దీవెనకరంగా ఉందువుగాక. ఒక్క పాయింట్ అయితే నేను చెప్తున్నానబ్బా. ఇక్కడ ఈ మాట ఏమండి ఎవరు చెప్తున్నారు? ఏమండి యాకోబు గారు ఇంట్లో వాళ్ళకి చెప్తున్నాడు. నేను వచ్చినప్పుడు ప్రారంభ రోజుల్లో మీరు ఎలాగుండేవారు, నేను కూడా ఇప్పుడు గుర్తుపడుతున్నాను. ఇదే మందిరం దగ్గరికి 35 సంవత్సరాల క్రితం ఈ చోటుకు వచ్చినప్పుడు ఏమీ లేదు. నా దగ్గర ఉన్న ఫొటోసు ఏమంటే అఫీస్పేటలో ఎవరి దగ్గర ఉండవు. ఎందుకంటే కనిపిస్తే ఒక్క పెట్ట కనిపిస్తే ఒట్టు, అంటే ఒక్క మనిషి కనిపిస్తే ఒట్టు. కానీ దేవుడు ఆ రోజు మాట అన్నాడు, రే ఇక్కడ నాకు అనేక మంది ఉన్నారా, నువ్వు ఇక్కడ సేవ చేయరంటే, అబ్బో ఎంత కష్టం అంటే ఈ ప్లేస్లోనే సేవ చేయకూడదని ఎన్ని నాటకాలు ఆడానో దేవుని దగ్గర. ఏది తప్పించుకుపోవడానికి నిజంగా నచ్చలేదు. ఇక్కడ నేను చెయ్యలే, అసలు నేను సేవకుడిగా కాదు, నాకు ఎవాంజలిస్ట్గా బ్రతకాలని అనుకునేవాడిని. అంటే ఏది వాక్యం చెప్పి వెళ్ళిపోవడం లేదా అనువాదం చేయడం, ఇదే తప్ప ఏదో మ్యూజిక్ దాంట్లో తిరగడం, ఇది తప్పి సేవ అనే మాట నాకు నచ్చలేదు. నేను చెయ్యను అంటే ఎలా చెయ్యవో అయినా వంచి చెయ్యెత్తున్నాడు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. చాలా కష్టం. కానీ ప్రభు అప్పుడెప్పుడో చెప్పాడు, రే ఇక్కడ నాకు చాలామంది ఉన్నారంటే నేను ఎటకారంగా ప్రభువుని అడిగాను, ప్రభువా ఏంటో చాలామంది ఉన్నారు అంటున్నా కదా, ఒక్క మనిషిని చూపించవచ్చు కదా నాకు నవ్వేవాడిని ప్రభు దగ్గర. కానీ ఆ రోజులకి ఈ రోజులకి చూస్తే ఈరోజు నేను ఇలాగెంత ప్లేసు ప్రభు కోసం సంపాదించగలనా? చేయలేను. అదే ఆయన మహత్యం, ఆయన గొప్పతనం. అందుకే నేను అంటాను, చర్చి విషయంలో, మందిరం విషయంలో మీరందరూ కూడా ఎట్లా ఉండాలంటే ఇది మాది అనేదట్టు రావాలి. ఇక్కడ మీరేమవుతారో తెలుసా? కాలు పెట్టారు, ప్రభు దగ్గరికి వచ్చారు, ఈ చోటుకు వచ్చాక మీరు విపరీతంగా అభివృద్ధి అవ్వాలి. అర్థమైందా? అందుకే నేను ఒకటి అంటాను, ఎవరైనా కారు కొన్నారనుకో ఏడవకండి, ఏం చేయొద్దు. మరి అప్పుడు ఏం చేయాలి? ఇది మీకా? మరి మీ పిల్లలకి ఎప్పుడు కొంటామని అడుగు. దేవునికి స్తోత్రం. మీ పిల్లలకి ఎప్పుడు కొంటావు? నాయన ఇదొక్కటి చాలా అడుగుంటే మళ్ళీ పిల్లలకి. అవును, అలాగ అభివృద్ధి అవ్వాలి. ఏదో ఒక ఇల్లు కట్టాము అని అనగానే అయ్యి బాబోయ్ మా జీవితంలో మేము ఒక ఇల్లు కట్టుకుంటున్నామండి బాబు, కట్టుకోండి. ఊరికవయ్యా 2-3 కట్టే రోజు రాబోతుంది, ఊరిక ప్రభు నేను అలా చెయ్యునుగాక. ఏటో అనుకుంటున్నా ఇక్కడికి అయిపోతుంది అంతే ప్రభువా అంటే కాదట. అక్కడ యాకోబు గారు కాలు పెట్టిన చోటల్లా ఏమైపోయిందట? గట్టిగా చెప్పండి అమ్మా. మీరు కాలు పెట్టిన చోటల్లా ప్రభు అనేక రెట్లుగా, 30దంతులుగా, 60దంతులుగా, 100 ప్రభువు చెయ్యునుగాక. మహిమ ఘనత ప్రభావం తనకు మాత్రమే చెందునుగాక. అద్భుతాలు చేసే దేవుడు అంటే ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చూడండి 27వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. అందులోనే అది ఎన్ని 27వ వచనం ఏం రాశాడు అక్కడ? అందుకు లాబాను అతనితో ఏమండి అతన్ని చూచి నీ కటాక్షము నా మీదనున్న ఎడల్లా నా మాట వినుము నిన్ను బట్టి. ఎవరిని బట్టి? నిన్ను బట్టి. అమ్మ నువ్వు కాలు పెట్టిన ప్రతి చోట ఏమైందట? గట్టిగా చెప్పండి. ఈ మీటింగ్ అయిన తర్వాత గబగబా వెళ్ళి ఎక్కడైతే కాలు పెట్టాలో పెట్టి చూడండి. అబ్బా నేను చెప్పేది ఏదో నవ్వు అనుకుంటున్నారు కానీ నా ప్రభు ఇట్లాంటివి ఎదురు చూస్తున్నాడు. చిన్నపాటి విశ్వాసం ఇది, అంతే. నా ప్రభువుని బట్టి. అమ్మ నేను ఎప్పుడు కూడా అనుకుంటాను, వాక్యం చెప్పాలి అని అన్నప్పుడు ప్రభువు నడిపింపు ఉంటేనే చెప్పాలని నేను అనుకుంటాను. ఏది పడితే అది తీసుకొని వచ్చేసి చెప్పడం నాకు అలాగే కుదరలే. ఎంత కష్టపడతానో, వారం అంతా కష్టపడిన తర్వాత కూడా నడిపింపు రాకపోతే వాక్యాన్ని పక్కన పెడతాను, కానీ ప్రభువుని మాత్రం నేను వదులుకొని వాక్యం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఆయన కూడా ఉండాలి. అప్పుడు నేను అనుకుంటాను, చాలా నా దగ్గర ఉన్నంత లిటరేచర్ బహుశా ఈ చుట్టుపక్కల ఎవరికి ఉండకపోవచ్చు. అంతగా నేను కష్టపడ్డాను, అంతగా నేను సంపాదించాను. ఏది నా ఆస్తి అంతా దేవునికి సంబంధమైన అనేకమైన పోగు చేశా. నేను రూమ్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా, ఈరోజు నేను సజీవుడిగా ఉండడానికి ఇదిగో ఈ వాక్యం మీద నేను ఆలోచన చేస్తున్నాను, నాకు తగిన అన్నం పెట్టు, నాకు ముందు ఆ రుచి కావాలి, ఆ రుచి కనుక నాకు దొరికితే అని దాని మీద ఉంటుందండి. నాకు నోట్స్ తీస్తాను సార్ రకరకాలుగా. మళ్ళీ ఇది నేను తయారు చేస్తూ ప్రభువుని అడుగుతాను, ఎలా చెప్తే బాగుంటుంది, ఎలాగ ఉండాలి, వాక్యం ఎలాగ ఉండాలి అంటే. నేను అంటున్నా, ఇప్పుడు యాకోబు మొదట తాను కాలు పెట్టిన ప్రతి చోట ఏమైపోయింది? అప్పుడు మీరు ఏమని అనుకుంటే అది జరుగుద్ది చెప్పండి. కొంతమందిని చూడగానే వచ్చాడు శనిగొట్టుడు అని అనుకోరా కొంతమంది. కానీ నీ జీవితంలో ఇంకా దరిద్రం, శని, శాపం చచ్చిపోయాయి. దేవునికి స్తోత్రం. అవి యేసు ప్రభు పట్టుకుపోయాడు. అంచేత నువ్వు కాలు పెట్టిన ప్రతి చోట ఆశీర్వాదం, దీవెన. నువ్వు ఎంతవరకునట? నిత్యము ఆశీర్వాదకరంగా నువ్వు ఉండడం గాక, నువ్వు వెళుతున్న కాలు పెట్టిన ప్రతి చోట ఆ ఆశీర్వాద ప్రభావం అక్కడ పనిచేస్తుందనేది వాక్యంలో చదువుతున్నాం. తర్వాత ఇక్కడ ఇంకోటి, లాబాను వచ్చి అంటున్నాడు, అతనేనమ్మా అంటున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? అయ్యా నేను ఏదో అనుకున్నాను కానీ అర్థమైందయ్యా, నేను నిన్ను బట్టి ఇప్పుడు ఏమయ్యాను నేను? 27వ వచనంలో అంటున్నాడు కదా, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని. ఏమండి ఇది నాకు తెలిసిందే అనేది విషయం చూస్తున్నాం. అందుచేత అమ్మ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎంతకాలం? నిత్యము. తర్వాత నువ్వు అడుగుపెట్టిన చోటల్లో ఎలా ఉండాలి? ఆశీర్వాదకరం. మూడవది, నిన్ను బట్టి బయట వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారని సాక్ష్యం వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. బయట వాళ్ళు చెప్పాలి అమ్మ, బయట వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ప్రభువులోకి వెళ్ళారు, వాళ్ళు కాలు పెట్టిన చోటల్లో దీవెన. వాళ్ళు ప్రభువులోకి వెళ్ళారు, వాళ్ళు అడుగుపెట్టిన చోటల్లో ఆశీర్వాదం. వాళ్ళు ప్రభువులోకి వెళ్ళారు, వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళు నిత్యము వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు వారిని అలా తయారు చేశాడని చెప్పుకునే మాట అది ఈ రోజు నుంచే ప్రారంభం అవునుగాక. దేవునికి స్తోత్రం. ఎంతవరకు మీరు ఆశీర్వదించబడ్డారని మీకు మాత్రమే తెలుసు. ఇక మీదట మీ వాళ్ళు మిమ్మల్ని చూచి, అమ్మా యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, యెహోవా వలన దీవించబడినవాడా, యెహోవా వలన ఆశీర్వదించబడిన అమ్మా మిమ్మల్ని మేము గుర్తుపడుతున్నామని చెప్పేటట్టుగా ఆ వాక్యము మన జీవితాల్లో కనబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క నామ మహిమ పరచబడునుగాక. ఆశీర్వాదములతో ఆయన నిన్ను, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన నిన్ను ఎదుర్కొనుగాక. ఈ దీవెన నీ మీదను, నీ పిల్లల మీదను, నువ్వు కాలు పెట్టి చోటను నీ వలన ఇతరులు కూడా ఆశీర్వదించబడేటట్టుగా ప్రభువు చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరేనా? ఇప్పుడు ఈ వాక్యంలో మనకు ఒక్కటి అర్థమైపోయింది. యాకోబు గారిని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు అని అంటే మామూలుగా కాదు. ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాను నేను? 3 కాదు, అదిగో మళ్ళీ 4 అంటారు. 4 కాదు, 6 కిలోమీటర్ల దూరం అట. ఈ బాబు ఏంట్రా బాబు అంటే, ఎవర్రా బాబు అంటే ఆఖరికి అప్పుడు వాళ్ళ అన్నతో చెప్తున్నాడు,
ఇవన్నీ అంటే చెప్పరా బాబు అంటాడు. అంటే అప్పుడు వాటిని ఆయన ఏం చేశాడు, ఎదడో గుంపు పెట్టాడట, ఇంకో గుంపు పెట్టాడట, ఆఖరిని నుంచున్నాడట. సరదాగా బైబిల్లో చదివితే ఆఖరికి ఎవరండి, ఎవరయ్యండి ఈ ఆస్తులు, ఎవరి ఈ రథాల మీద, గుర్రాల మీద, ఒంటిల మీద, ఏది ఇవన్నీ ఏనుగుల మీద, ఈ సామాగ్రి ఏంటి, ఇదంతా ఎవరు బాబు అంటే ఇంచుమించుగా ఇప్పుడు యాకోబు ఎలాగెళ్తున్నాడంటే ఇన్ని ముందు వెళ్తున్నాయంటే మహారాజులాగా వెళ్తున్నాడు వెనకాల. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా, అర్థం అవ్వలేదా? అర్థమైందామండి. ఏంటి ఎలాగెళ్తున్నాడు, ఇవన్నీ ముందెళ్ళాక డొక్కుడులాగా వెళ్తున్నాడా? ఎలాగెళ్తున్నాడు? మహారాజులాగా బాబు, మహారాజులాగే. ఈ భాగ్యం ఏంటో, పూర్వీకులుగా ఉన్న అబ్రహాము గారికి ఈ భాగ్యం ఉంది, ఇస్సాక్ గారికి ఈ భాగ్యం ఉంది, యాకోబు గారికి భాగ్యం ఉంది, యోసేపు గారి మీద కూడా ఇదే భాగ్యం ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిరంతరమైన స్తోత్రింపబడునుగాక, నిరంతరము ఆయన మహిమపరచబడునుగాక. ఎన్నటికి మాకు కాదు ప్రభువా, మహిమ ఘనత ప్రభావం మీకు ఒక్కరికే చెందునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు లాబాను అన్న మాట మనకు అర్థమైంది కదా. ఏమని అంటున్నాడు, నిన్ను బట్టే మేమేం చేయబడ్డాం, ఈరోజు నేను ఇలాగ దీవించబడ్డాను అంటే నిన్ను బట్టే. మరి ఇతని జీవితంలో ఇన్ని ఆశీర్వాదాలకు కారకులు ఏమంటే కారణం ఎవరు అంటే ఏం లేదమ్మా, మీరు బాగా చూడండి. తను ఒకే ఒక సందర్భంలో దేవుడు అతన్ని పట్టుకున్నాడు. అంటే ఏంటంటే పాత మనిషిలాగా ఉండకుండా అతను క్రొత్త మనిషిగా దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఇష్టపడ్డట్టుగా మారినందువలన యాకోబుని దేవుడు విపరీతంగా ఆశీర్వదించేశాడు. ఇప్పుడు మన స్వభావాలు మారాలి. మన స్వభావాలు ఏం కావాలి, ఏవైనా కూడా మారాలి. ఆయన తను మారడమే కాకుండా తన ఇంటోళ్ళు కూడా అన్నాడు, అమ్మ రేపు మన పరిశుద్ధమైన దేవుడిని చూడబోతున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం, కాబట్టి ఇప్పుడే మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి. అంటే నేను అనేది ఏంటంటే ఎంతగా దేవునికి ఇష్టంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, ఓ నీతిమంతుడిగా, న్యాయం కలిగిన వాడిగా ఉండడం అలవాటు అవుతుందో దేవుడు నీ విషయంలో విరుచుకుపడునుగాక, నీ విషయంలో ఆయన ఆవరించునుగాక. శ్రేయస్కరమైన దీవెనలతో నిన్నే దీవించడానికి ఆయన నీ కొరకు వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, అప్పుడు రెండవ వాక్యానికి మనం వెళదాం. ఇందులో 27వ వచనంలో ఈయన క్లియర్గా చెప్తున్నాడు. ఏమనంటే సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, లాబాను సాక్ష్యం చెప్తున్నాడు. బాబు నేను ఏదో అనుకున్నాను కానీ లేదమ్మా, నువ్వు మా ఇళ్ళల్లోకి వచ్చాక మేము దీవించబడ్డాం. ఈ మాట మనందరి మీద ఉండునుగాక. నేను చెప్తున్నానమ్మా, సేవకుడిగా వాక్యం మంచిగా చెప్తే రాబోయే రోజుల్లో సంఘంలో బలహీనతలు కానీ ఇలాంటివి ఉండవు. అర్థమైందా? అంటే ఏవో లొసుకులతో, ఇంకా అనుమానాలతో, లేకపోతే ఏదో రకంగా మాట్లాడుకోవడం, ద్వేషించుకోవడం, దెప్పుకోవడం, లేకపోతే ఇలా బలహీనంగా కొంచెం చీపుగా అట్లాంటివి ఉండవు. రాబోయే రోజుల్లో ఈ మూల దీవించబడాలి, ఈ మూల దీవించబడాలి, నలుదిక్కులు దీవించబడాలి. ఒక రకంగా మన సంఘాన్ని చూడగానే అది ఎవరంటే రాజులు సంఘంలాగా ఉండనివ్వండి. ఏ సంఘంలాగా? రాజులను, యాజకులను. అంటే అవన్నీ పాయింట్స్ ఏంటంటే బైబిల్లోనే ఉంటాయి. అయితే ఏంట్రా బాబు అంటే అంత గొప్పతనం ఏంట్రా బాబు అంటే ఏం లేదు, వాళ్ళు మోమాటం లేకుండా వాక్యాలు పట్టుకొని బతుకుతారు. మన మందిరానికి ఆ పేరు ఆల్రెడీ ఉంది. ఇక ముందు రోజుల్లో మీ ఇళ్లలో ఘనమైనవి ఉండునుగాక, విలువైనవి ఉండునుగాక, ఖరీదైనవి ఉండునుగాక, ఆస్తులు పెరగాలి, స్థలాలు పెరగాలి, విశ్వాసులు పెరగాలి, ఆత్మాదాయం పెరగాలి, అనేక మంది రక్షించబడాలి. అందుకొరకే నిన్ను బట్టి బయట సాక్ష్యం వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరేనా, ఇంకొక మాట చదువుదాం. 26వ అధ్యాయం. ఇప్పుడు ఆదికాండం 26, 24వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 26. అక్కడి నుండి అతడు అమ్మా బెర్షెబాకు వెళ్ళెను. అమ్మా ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఏ దేవుడమ్మా?
చెప్పాలి. అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడుకుము. అమ్మ భయపడొద్దు బాబు. నా దాసుడైన అబ్రహామును బట్టి. ఎవరిని బట్టి అమ్మా? ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. అమ్మ మీకు అర్థమవుతుందా? మీరు ఆలోచన చేయండి. ఇస్సాకు గారి దగ్గర వచ్చాం. ఇందాక యాకోబు గారితో అయిపోయింది. యాకోబు గారి గురించి ఇంకా నోట్స్ ఉంది. 2 అనే సంఖ్యను మాత్రం యాకోబు గారిలో మీరు ప్రత్యేకంగా పట్టేసుకోవాలి. అంత ప్రత్యేకత ఉంది అంతే. యోసేపు అనగానే ఆహారం అనేదో సీక్రెట్ వాక్యాలు అలాగ వెళ్తానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇతని గురించి చదువుతున్నాం. ఎవరో ఇస్సాకు గారి గురించి చదువుతున్నాం. ఏమంటున్నాడంటే దేవుడే చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్తాను. ఏం చేస్తాడంటమ్మా? అమ్మ అప్పుడు చూడండి, నువ్వు దీవించబడాలి. ఎలాగా? నిత్యము. ఆ మాట చెప్పండి. తర్వాత నిన్ను బట్టి ఇతరులు దీవించబడాలి. అది కూడా ఎంత? అది గొప్ప ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నువ్వు కాలు పెట్టే చోటల్లా ఆశీర్వాదకరంగా ఉండునుగాక. అయితే ఇక్కడ ఇస్సాకు గారి గురించి వచ్చేటప్పటికి ఇస్సాకు గారితో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ సంతానము. పిల్లలు లేనోళ్ళు దేవుని దగ్గర మాత్రం ఇలాంటి వాక్యాలు పెట్టి అడగాలి. నేను చెప్పేది వినండి అమ్మా. పిల్లలే లేరు అలాంటి జీవితంలో ఏంటి ప్రభువా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా పెళ్ళి అయ్యాక కూడా ఇతనికి ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు? ఇస్సాకు గారు చెప్పండి. 20 సంవత్సరాలు కరెక్టే. 20 సంవత్సరాలు పిల్లలు లేరు. ఇంచుమించుకు అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆశలు ఉండవు కదా. 20 సంవత్సరాలు. కానీ ఈ దేవుడు ఎవరంటే నేను ముందే చెప్పాను, ఆశ్చర్య కార్యాలు చేయడంలో తనకు మించిన వాళ్ళు ఉండరు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేసే విధంలో తనకు మించిన వాళ్ళు ఉండరు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు కొంచెం గమనించండి. ఇస్సాకు గారిని దేవుడు ఏం చేస్తున్నాడటమ్మా? ఏమండి, ఇస్సాకు దగ్గరికి దేవుడు వచ్చి, నానా నేను ఎవరినో తెలుసా అని ఆయన తాను పరిచయం చేసుకున్నాడు. అవునా ప్రభువా, మా నాన్నగారు దేవుడు మీరేనా అన్నట్టుగా ఇస్సాకు గారు అలా నిలబడితే, నేను మీ నాన్నగారు దేవుడిని, కానీ ఎట్లాగ మీ నాన్న దీవించానో తెలుసా? 24:1 వచనంలో ఏముందమ్మా? 24 ఆదికాండం 1 వచనంలో ఏముంది అక్కడ? చదవండి అమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎన్ని విషయాలమ్మా చెప్పాలి? అన్ని విషయములలోను. 35వ వచనం చదువుతారా? అందులోనే 35వ వచనం. అదే 24:35. అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక. ఎంతగా అమ్మా?
చెప్పండి అబ్బా. నిజంగా నేను ఈ మాట చెప్తున్నాను. ఇప్పుడు ఇక నువ్వు దీవించబడ్డావు అనే సంగతి ఇప్పుడు బయట వాళ్ళకి తెలియాలి. ఇది సాక్ష్యం. మీరు దీవించబడ్డారు అనే మాట బయట వాళ్ళకి ఇప్పుడు వినబడాలి. ఎట్లాగా? ఒకటి, యాకోబు గారి దగ్గర చూసాం. ఎవరు చెప్పారు యాకోబు గారి గురించి? వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పారు. ఇంట్లో వాళ్ళే చూచి, మామూలుగా కాదు, నీ గురించి మేము వాకప్ చేస్తే అసలు నిన్ను బట్టి మేము ఈరోజు ఇలా ఉన్నామయ్యా, దేవునికి స్తోత్రం. అందుకేనమ్మా, అమ్మ నాన్న బట్టి కుమారులు కుమార్తెలు దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఆ బిడ్డలు ఏ స్థితిలోనో మందిరానికి వచ్చారు. వచ్చిన రోజు మొదలుకొని నీకోసమే వాళ్ళు కష్టపడ్డారు. ఇక్కడ మందిరానికి వచ్చి నా బిడ్డల జీవితాల్లో రాబోయే రోజులు దీవెనకరంగా ఉండాలని భలే తపించారు, భలే ప్రార్థన చేశారు. అందుకే నేను ఒక్క మాట చెప్తున్నా, ఈ మాట మీరు గమనించండి. ఇప్పుడు ఇస్సాకుని దేవుడు ఎట్లా దీవిస్తున్నాడట? మామూలు రేంజ్ కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 26లో ఉన్నాం కదా మనం. 26లో 13వ వచనం 14వ వచనం చదవండి అమ్మా. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా 12 దగ్గర నుంచి రండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక మనుషుడు గొప్పవాడు అయిపోయాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. ఎంతవరకు అమ్మా? మిక్కిలి గొప్పవాడగు వరకు. ఎంతవరకు? ఇలాంటి ఈ దేవుడు నీ కూడా ఉన్నాడబ్బా. ధైర్యం వహించండి అయ్యా, సంతోషంగా ఉండండి అయ్యా. ప్రభు నీ ముఖం ఆనందంగా ఉండాలని చూస్తున్నాడయ్యా. నీవు అదే కలతగా ఉన్న రోజులు పోవునుగాక, సమస్యలతో ఉన్న పరిస్థితులు పోవునుగాక. ఇక్కడ చూడండి సారి, అక్కడ ఆయన అంటున్నాడు, ఆ మనిషి అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. అతనికి గొర్రెలు గొడ్డల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున అతని యందు అసూయపడిరి. ఎవరమ్మా అసూయపడ్డారు? ఇప్పుడు ఈ విషయం బయట వాళ్ళకి వెళ్ళిపోయిందా లేదా? సాక్ష్యం అయిందా లేదా? యాకోబు గారి విషయంలో ఇంట్లో వాళ్ళు సాక్ష్యం. ఇప్పుడు ఇతని విషయంలో విరోధులుగా ఉన్నవాళ్ళు ఫిలిస్తీయులు అసూయపడ్డారట. మరి ఇంతగానబ్బా, మరి ఇన్ని దీవెనలా, మరి ఎంత ఆశీర్వాదం. మళ్ళీ చూడండి, ఈ ఆశీర్వాదాలకి కారకుడు ఎవరు అంటే అక్కడ బైబిల్లో రాసి ఉందండి. ఎలాగుందంటే, అతడు అలాగా ఇస్సాకు రోజు రోజుకి ఆశీర్వదించబడడానికి ఏమండి దేవుడు అతనిని విడిచిపెట్టలేదట. ఏమండి, యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక మనుషుడు గొప్పవాడయ్యను అంటూ ఏమంటాడంటే, ఏమండి రోజు రోజుకి అతడు అలాగా దీవెనకరంగానే మారిపోయాడట. దేవునికి స్తోత్రం. ఇది ఒక సాక్ష్యం. ఎవరి జీవితంలో? యాకోబు జీవితంలో ఎవరు వచ్చారు? వీళ్ళ జీవితంలో ఎవరు వచ్చారు? విరోధులు. సరే, ఇంకొకటి 20 ఎన్నో అధ్యాయము 26లోనే 29 చదవండి అమ్మా. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి గనుక నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటిమి. ఎప్పుడబ్బా గట్టిగా చెప్పండి సార్. బయట వాళ్ళు వచ్చి చెప్పేస్తున్నారు. ఇప్పుడు మేమేదో ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు మాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఎవరవట? ఎంత మాట అంటున్నాడు చూడండి సార్. ఆ మాట భలే ఉంది కదా. ఇప్పుడు నువ్వు యెహోవా ఆశీర్వాదము పొందితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అనే మాట అది కొంచెం గుర్తుపట్టాలి. ఇప్పుడు రౌండ్ చేయండి. ఇలాంటి కలర్ పెన్సిళ్ళు పెన్నులు ఉంటే రౌండ్ చేసి దేవుడు నిన్ను ఇప్పుడు ఎవరెవరి మధ్యలోనమ్మా? విరోధుల మధ్యలో. ఏమండి, నీ సాక్ష్యం ఇలాగ అభివృద్ధి అవును గాక. పలానా ఏరియాలో పలానా వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉన్నారంటే ఏకులాగా వచ్చి ఇప్పుడు ఎలా ఉన్నారని చెప్పాలి? మేకులాగా అయ్యారని చెప్పాలి. దేవునికి స్తోత్రం.
నేను అనేది ఏంటంటే మీకున్న కొంచెం కష్టమో కొంచెం అట్లా ఇట్లాగో మీకున్న జ్ఞానమో బుద్ధో ఏదో కూడగట్టుకొని ఏదో కొంత డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తారు, మంచిదే. కానీ దీని అంతటికన్నా ఈ ప్రభువుని కలుపుకోండి. మీరు చూడనంత ఎత్తుకి, అందనంత ఎత్తుకి, ఎదురు చూడలేనంత ఉన్నత స్థాయికి ప్రభు నిన్ను తలగా ఏమంటే ఉన్నతమైన వాడిగా అందరూ చెప్పుకోవాలి. బయట వాళ్ళు అసూయపడాలట. మరీ ఎంత దీవెనలేంట్రా బాబు అంటే వాళ్ళు దేవుడిని అలా పట్టుకున్నారయ్యా. అదే మాట ఉండనివ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలాంటివి ఎన్నో చూశాను, ఎందరో జీవితాల్లో చూశాను. ప్రభువుని యథార్థంగా పట్టుకున్న వాళ్ళు నానాటికి చూసారా. అబ్రహాము గురించి ఒక సాక్ష్యం వచ్చింది. ఎవరు చెప్పారు? పనివాడు సాక్ష్యం చెప్పాడు. ఇస్సాక్ గారి గురించి ఎవరు? విరోధులు సాక్ష్యం ఇస్తున్నారు. యాకోబు గారి గురించి ఎవరు అంటే ఇప్పుడు మీరు బహుగా దీవించబడమే మీ పని. మీరేం కావాలి? ఇప్పుడు ఇస్సాక్ గారి జీవితానికి వచ్చేటప్పటికి సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. ఎవరినమ్మా? చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు ప్రభువుని అడగాలి. ఈ బైబిల్లో కొన్ని ఇలా ఉంటాయి. అన్నగారు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ ప్రార్థన చేసేదట. దేనికోసం? పిల్లలు కావాలని. కానీ ఎందుకో ఒకసారి ఆవిడ ప్రార్థన మార్చిందట. ఏమిటో ప్రార్థన తెలుసా? ప్రభువా, నేను ఏటేటా వస్తున్నాను మందిరానికి, ఇక్కడికి వచ్చి నేను మొక్కుకుంటాను, ప్రార్థన చేస్తాను, వెళ్తున్నాను. నేను ఎప్పుడు చూసినా పిల్లల్నివ్వి అని అడుగుతున్నాను. ఇక నేను అలాగ అడగట్లేదు అని అందట. మరి ఏం అడుగుద్దో చూద్దామని ఆమె గురించి దేవుడు చూస్తుంటే, ఏం లేదు, మందిరంలో నేను ఇలా ప్రార్థనకు వస్తున్నాను, నాకు ఇప్పుడు ఒక మగబిడ్డనియ్యి, ఆ బిడ్డని నీకు ఇచ్చేస్తాను అందట. ఒక మగబిడ్డనివ్వి, అతన్ని ఎవరికి ఇచ్చేస్తాను? ఎవరికే? పాపం ఇన్ని సంవత్సరాలు ఊరికే నడిచింది ఆవిడ, ఇన్ని సంవత్సరాలు ఊరికే తిరిగింది ఆవిడ, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తుంది వెళ్తుంది. ఎందుకు? నాకు బిడ్డని ఈ ప్రభు అని. ఇప్పుడు ప్రార్థన మార్చేసింది. నాకు బిడ్డ కాదు కానీ నీకోసం ఈ బిడ్డని అని అడుగుతుంది. ఎవరి కోసం? నీ కోసం ఇయ్యి నాకు అంటే, అరే భలే మార్చింది ఇప్పుడు ప్రార్థన అని చేసి దేవుడు ఏం చేశాడు? సరే ఇచ్చి చూద్దామని మగబిడ్డనే ఇచ్చాడట. కానీ ఇచ్చిన 6 సంవత్సరాలకి ఎప్పుడో ఆ అమ్మగారు ఆ బిడ్డని దేవుని సేవకుడి దగ్గర తీసుకొచ్చి, అయ్యా, నేను ఒకప్పుడు ఇలా ప్రార్థనకు వచ్చినప్పుడు అప్పుడు మీరు నాకు ఇలా ప్రార్థన చేశారు, ఆ రోజు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇలా చెప్పారు, అయితే నేను దేవుని దగ్గర ఇలాగ అనుకున్నాను బిడ్డని దేవునికి ఇవ్వాలని. మీరు ప్రార్థనలో ఇలాంటివి గమనించండి అంతే. దేవుడు మీకు ఇచ్చునుగాక. సంతోషంగా చెప్పరా? ఏమంటే ఏదైనా ప్రభువా నాకు ఇవి ఆఖరిగా తీసుకున్న నిర్ణయం అయి ఉండాలి. దాన్ని ఇంచుమించుగా మొక్కుబడికి దగ్గరగా ఉండే ప్రార్థనలాగా ఉంది. అంటే ఏంటంటే సముద్రం అడుగున వెళ్ళిపోయాడు కదా ఎవరు? యోనా గారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చినట్టు తెలియదు, చచ్చినట్టు తెలియదు, ఉన్నాడో తెలియదు, ఏమయ్యాడో తెలియదు. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ మొక్కుకున్నాడు దేవునికి. ఎక్కడికి వెళ్ళి ఊరు ఇదేట్రా ఇలా చేసాడు ఈ పిల్లోడు, ఇటు సముద్రం అడుగుకి వెళ్ళి, అది కూడా ఎందులో ఉన్నాడు? చేప కడుపులో ఉన్నాడు. ఇప్పుడు మొక్కుకున్నాడు. ఇట్టాటి మొక్కుబళ్ళు నాకు నచ్చవు, నువ్వు బయట ఉన్నప్పుడు చేసేవాడు కానీ పాపా వదిలేస్తానండి నన్ను దేవుడు వదలలే. అట్లా కాదు. సరే మొక్కుకున్నాడు ఆ పిల్లోడు, మొక్కుకున్నాడు ఆ మనిషి అని ఆయన కావాలని బయటికి తీసుకొచ్చాడట. దేవునికి స్తోత్రం. కొన్ని ఉంటాయమ్మా మన జీవితాల్లో దేవుని దగ్గర కొన్ని నాకు ఇంకా కుదరటం లేదు, ద లాస్ట్ అవర్ అని అనొచ్చు. అప్పుడు ప్రభుతోటి, ప్రభువా నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను, నువ్వు కనుక నాకు ఈ పని చేస్తే. చెయ్యడు అని కాదు, కొంతమందిని వాళ్ళకి కొన్ని కోపాలు ఉంటాయి, స్టబన్ ఉంటారు. స్టబన్ అంటే ఏంటంటే ఒక రకం, ఎవరిని లెక్క చేయరు, ఇట్లాగా అటు అమ్మ చెప్పినా బాబు చెప్పినా ఎవరు చెప్పినా, ఈవెన్ ఆవిడ చెప్పుకున్నా అతను చెప్పుకున్నా ఎండ్రో. ఇక అలాంటప్పుడు సరేరా కొద్ది కాలం అలా ఉండు అని వదులుతాడు. తర్వాత అప్పుడు తెలుస్తుంది, అప్పుడు కుదిరిపడ్డాక అప్పుడు ప్రభుత్వం ప్రభువా సారీ ప్రభువా నన్ను మీరు ఇప్పుడు గమనిస్తున్నారు కాబట్టి నేను సరే అవుతాను ప్లీజ్ అని అడగండి. ప్రభు నీ జీవితంలో నీ సంతతిని ఆయన అభివృద్ధి చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆ మాట కూడా మీరు మర్చిపోవడానికి వీలు లేదబ్బా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత నేను ఒకే ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ఎంతకాలం ఆశీర్వాదకరంగా ఉండాలి అది మాత్రం మర్చిపోకండి అబ్బా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం ఒక్కసారి చదువుతారా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనాన్ని. వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా ఎంతమ్మా గట్టిగా చెప్పండి అమ్మా. ఆకాశ నక్షత్ర విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకొనున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి. సరేమ్మా, ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తున్నాను, మీరు గమనించండి. ఇప్పుడు ఈ వాక్యంలో దేవుడు మన సంతతిని ఎట్లా చేస్తాడట? ఆకాశ నక్షత్ర ఏది లంత విస్తారముగా చేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా ఎక్కువ సంఖ్య రావాలంటే ఫస్ట్ ఏ సంఖ్య ఉండాలి? ఒకటి లేకుండా 20, 30 అక్కడికి వెళ్ళొద్దు. ఒకటి అనేది ఒకటి ఉంది అంతే. దాని మీదటే మిగిలినవన్నీ పెరుగుతాయి, 100కి వెళ్తాయి. ఇస్సాకును ఎన్ని రెట్లు? 100 రెట్లు. ఎన్ని రెట్లు? అందుచేత నేను అంటున్నా, ప్రభువా ఈ వాక్యాన్ని పట్టుకొని నేనేమంటున్నానంటే, ప్రభువు నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నీ విషయంలో కానీ దేవుడు నీకు సంతతిని ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నిన్ను దర్శించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం చాలా ఇంట్రెస్ట్గా ఆలోచన చేయాలి. ఇంకొక వచనాన్ని నేను చెప్తాను. దేవుడు మనల్ని 66వ కీర్తన అమ్మ ఒక్కసారి చదువుతారా? 12వ వచనంలో ఆయన మనలను ఎక్కడికి నడిపిస్తాడట? సమృద్ధి కలిగిన చోటుకట. ఎక్కడికమ్మా? ఇప్పుడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటే ఏంటంటారు? నువ్వు వెళ్ళే చోటల్లా దీవెనకరంగా ఆ ఏరియా దీవించబడునుగాక. ఇప్పుడు పాల్యాంగి చౌ గారు ఏమండి స్లమ్ ఏరియాలో పరిచర్య చేసేవాడు. ఆయన స్లమ్ ఏరియాలో అంటే ఎలాగుంటుందంటే ఇంచుమించుగా ఈ వీధి ఉందో చూసారా? ఫస్ట్ రోడ్డా అది చూడండి. ఉదయం నుంచి వెళ్ళండి, ఆ చివరికి వెళ్ళేటప్పటికి సెంటు అత్తరు మీద వేసుకున్నట్టుగా ఇది ఆ డ్రైనేజ్ నీళ్ళే. లీటర్లు ఏం చేశారో కానీ మొత్తం ఆ పైన ఉన్న మురికి నీళ్ళన్నీ ఇటు తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు అధికారులు. ఏ లంచమో తీసేసుకొని ఏదో కాస్త ముడుపులు అందుకొని సావన ఎవరు ఎలాగన్నా అని వదిలేశారు. ఇప్పుడు ఎవరైనా పాపం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దుప్పటి కప్పుకొని వెళ్ళాల్సి, దుప్పటి చుట్టుకొని. అంటే బండి వెళ్తుంటే దుమ్ము మీద ఆడతారు. దుమ్ము కాదు, అదేది అత్తరా డ్రైనేజ్ నీళ్ళు, అది కూడా సెప్టిక్ నీళ్ళు. ఎంత దారుణం అండి. కానీ నేను అలాంటి స్లమ్ ఏరియాల్లో దేవుని సేవ చేసేవాడట. ఎవరో పాల్యాంగి చౌ గారు అన్నవాడట, ప్రభువా కరెక్ట్గా నువ్వు ఇలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు అవసరం. ఎందుకంటే వీళ్ళకి ఈ సిస్టమ్ మారాలంటే, ఈ దరిద్రం పోవాలంటే, ఈ భయంకరమైన రోగాలు పోవాలంటే నువ్వు అవసరం అని యేసు ప్రభుని మోసుకెళ్ళి చెప్పేవాడట. చెప్పి చివరికి అది ఎంతలా మారిపోయిందో తెలుసా? సియోలు అంటే మీకు తెలుసో తెలీదో, వాళ్ళ చర్చికి వెళితే ఎలా ఉంటుందో తెలుసా? మిగిలిన చోట్లన్నా 2 గంటలు 3 గంటలు మీటింగ్ అయిపోద్ది. సియోల్లో ఉదయం 5 గంటలకు ప్రార్థనకి వెళ్ళారు ఇంకో సాయంత్రం అయినా బయటికి రారట. అసలు వాళ్ళు రారట. ఎందుకు రారంటే అంతలాగా భక్తిగా దేవునిలో లీనమైపోయారు. ఈరోజు ఆ దేశాలన్నీ దేవుని ప్రాంతాలు అవ్వడానికి కారణం ఏంటంటే ఒక మహా గొప్ప సేవకుడు. దేవునికి స్తోత్రం. మీరు కాలు పెట్టే చోటల్లో ఎలాగుండాలి చెప్పండి? దీవించబడాలా? పర్సనల్గా నువ్వు ఎలాగుండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలా వద్దా? నిన్ను బట్టి బయట వాళ్ళకి ఇప్పుడు ఏముండాలి? సాక్ష్యం వెళ్ళాలమ్మా. బయట వాళ్ళు వినాలి. వాడు ప్రభువులోకి వెళ్ళాక బాగుపడ్డాడు, ప్రభువులోకి వెళ్ళాక రోగంలోంచి బయటపడ్డాడు, ప్రభువులోకి వెళ్ళాక ఏది చావు పోయి జీవం వచ్చింది వాడికి. ఏమండి పేదోడిగా ఉండాడు, ఇప్పుడు ధనవంతుడయ్యాడు. ఏమండి ఇప్పుడు వాళ్ళు అన్నీ కలిగి ఉన్నారనే మాటే వచ్చునుగాక.
అబ్రహాం గారి గురించి అదే చదువుతాం. ఏమండి, పట్టలేనంత ఆస్తులు. చివరికి అదే లోతుతో అన్నాడు, ఏమన్నాడు, ఎందుకురా బాబు మనం భూమి పట్టుకోలేకపోతుంది, తట్టుకోలేకపోతుంది, నువ్వు అటుపో నేను ఇటుపోతాను అంటే అలా దీవెనలు అట్లాగ అవ్వడానికి కారణమే ఈ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఇంకొక మనిషి గురించి మనం చూచి ముగించుకుందాం. ఈ ఒక్క వాక్యం 39 ఆదికాండం 5వ వచనం ఒకసారి చదువుతారమ్మా. 5వ వచనం ఏమని ఉంది అక్కడ? అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము. ఎవరి నిమిత్తం? యోసేపు నిమిత్తం. గట్టిగా చెప్పండి అబ్బా. యోసేపు నిమిత్తం ఐగుప్తీని ఇంటిని. అమ్మా, యోసేపు నిమిత్తం ఐగుప్తి ఇంటిని చెప్పండి. ఇప్పుడు మీ పేరు పెట్టవచ్చు కదా. మీ నిమిత్తం చెప్పట్లేదు. గట్టిగా అమ్మ ధైర్యంగా నా నిమిత్తం. ఆ పేరు చెప్పమ్మా. సారమ్మ నిమిత్తం ఏబేలయ్య గారు ఎలాగైపోవాలట? ఆశీర్వాదకరంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాయింట్ మాత్రం మర్చిపోకూడదు. సరే, 3వ వచనం చదవండి. అందులోనే 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేస్తున్నాడని అతని యజమానుడు చూచినప్పుడు. ఎవరమ్మా అమ్మా, మన పై ఉన్న అధికారులకు కూడా తెలియాలబ్బా, వాళ్ళు దీవించబడిన వారు. ఆలోచన చేయండి అంతే. ఈ ఒక్క వచనం పట్టుకోండి. ఎందుకంటే దేవుడు నేను ఎక్కడ తీసుకొస్తున్నాడు? సమృద్ధి కలిగిన చోటుకి ఆయన. ఏమండి, మీరేదో అదృష్టవశాత్తు ఏదో మా ఇంటికి పక్కన ఉంది కాబట్టి అందుకు ప్రార్థనకు వస్తున్నామని అనుకోకండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వేరే, వాళ్ళు బహుగా దీవించబడుదురుగాక. మీరు 36వ కీర్తనకి రండమ్మా. 8వ వచనం ఒకసారి చదువుతారా? 36వ కీర్తన 8వ వచనం ఏముంది? వానికి తెలియకుండా చదవాలి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన. ఏ సమృద్ధి అమ్మా? ఏ సమృద్ధి? అమ్మా మందిరం. అందుకే ఇదమ్మా, మందిరం మీద ఆడవకూడదు, మందిరం మీద వారు చూపులు పెట్టుకోకూడదు. మందిరంలోనమ్మా అందరం కూడా ఇక్కడ అభివృద్ధి అవ్వడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం పట్టింది అనే మాట ఉండకూడదు. మీ ఇళ్ళల్లో మీరు పనిచేసే వాళ్ళగా ఉండినా ఉండకపోయినా మందిరానికి వస్తే మాత్రం అందరూ దేవుని పనిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరం ఎవరిదంటే ఇది నాది అనేది రావాలి. దీని విషయంలో నేను నా శ్రమ ఉండాలి ఇక్కడ. ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజుని అడగండి. బహుశా నేను అనుకుంటాను ఇక్కడ ఉన్న రాళ్ళు ఉంటాయి చూడండి, గనేట్రాళ్ళు. ఆ గనేట్రాళ్ళు మోసిన వాళ్ళు ఆడు ఉన్నాడు. అడగండి. చిన్నప్పుడు ఇప్పుడంటే వేరు, కానీ ఇప్పుడు ఏమన్నా అంటే అలా ఆవిడ మీదకి వచ్చేస్తుంది గొడవ. చెప్తున్నా, చిన్నప్పుడు వాడు ఈ గనేట్రాలు మోసారు. ఆడికి ఏమన్నా తెలుసా? ఏంటి రాబోయే రోజుల్లో మాకు దీవెనలు ఉంటాయని ఏమన్నా తెలుసా? దేవుడు అన్యాయస్తుడు కాదబ్బా, అన్యాయస్తుడు కాదు. ఏదైనా కూడా ఇంట్రెస్ట్గా నేను ఈ మందిరానికి వచ్చానంటే అక్కడ ఆయన ఆ 36:8 నీ సమృద్ధి, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉండునుగాక. ఈయన చాలు, ఈయన మనల్ని నడిపిస్తాడు. అంచేత ఈరోజు వాక్యంలో దేవుని యొక్క వాక్యం ఒకటే నేను చెప్తున్నాను. నిన్ను బట్టి యాక్చువల్లీ నువ్వే దీవించబడాలి, నిన్ను బట్టి బయట వాళ్ళు దీవించబడాలి. నువ్వు దీవించబడ్డావనే సంగతి బయట వాళ్ళు చెప్పాలి. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయునుగాక. 21వ కీర్తన 6వ వచనంలో మనం ముందే చదివాం. ఎంతవరకునండి మీరు ఆశీర్వాదకరంగా? నిత్యము. ఎంతవరకు చెప్పండి, గట్టిగా చెప్పండి. అలా దేవుడు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కన్నులు మూసుకుంటారా?